చూడు చెట్టును కూడా లాగి అంత పని చేస్తుంటాడు జామకాయ కోసము. వేడికత ఎడికైంది కదా. ఇంకా చూడండి ఇప్పుడు లేవు. ఎలా అంటే అన్నీ అయిపోయాయి. ఎడో ఒక్కొక్క కాయ ఉన్నాయి. ఆ ఉన్నవి చిలుకలు తినేస్తుంటాయి. ఆ చిలుకలు తినే కాయలన్నీ దోటి ఎత్తుకుంటే అర్థమైపోతుంది వీళ్ళకి అసలు. ఇంక లేసాను జామకాయలు పెడతానని. ఇంక వాళ్ళకి పెట్టాలి మరి. ఉంటే చిలకలు వాళ్ళ స్టోరీ చిలకలు వాటి పని అవి వచ్చి అన్నీ కొరికి పచ్చి కూడా కొరికేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంకెందుకులే అవి కొరుకుతూ ఉంటాయి కదా, అవి కొరకడం కొయ్యడం వీళ్ళకి పెట్టడం. వీళ్ళకి ఇదో ఇట్లా దోటి తీసుకున్నాను అనుకో అర్థమైపోతూ ఉంటుంది, బాగా అర్థమైపోతుంది. ఓహో దోటి తెచ్చావా, ఇంకా కొయ్యలేదా, మాకు పెట్టలేదా అని. ఉండు లక్ష్మి కదా, పెడతాను కోసి మీకే కదా పెడతాను నేను. ఆయన మేము తింటామా, మీకోసమే కదా. మీ అందరూ కూడా చూడండి చిలకమ్మ చూడు, రామచిలక ఏం పని చేస్తుంది, జాంకాయ కొరుకుతుంది. ఇలాంటి క్యూట్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి చిన్న చిన్నగా. చూసి ఎంజాయ్ చేయండి అందరూ. అలాగే మరొక్కసారి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, దివ్యాత్మ స్వరూపులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. చిలకమ్మ మంచిగా కాయ కొరుకుతూ ఉంది. ఇంకా ఆ కాయ కోసి వీళ్ళకి పెట్టాలి మన వాళ్ళు. వీళ్ళు మామూలుగా లేరు, మామూలు ఎగ్జైట్మెంట్ కాదు. చూడండి దోటి తీసుకొస్తే చాలు ఇంకా రెడీగా ఉంటారు జాంకాయ కావాలని. ఒక్కరికి పెడితే ఇంకొకళ్ళు ఒప్పుకోరు.